గురుగారు, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది అని మన ధర్మం ప్రస్తావించింది? భారతంలో ఒక యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు ఈ ప్రశ్న. ధర్మనందన, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది? చాలా తేలిక. మన కళ్ళ ఎదురుకుండా అనేక మంది జన్మిస్తూ ఉంటారు, పసిపిల్లలు పుడుతూ ఉంటారు. లోకంలో విశ్వాంతరాళంలో, ఈ భూమండలంలో ఎంతమంది ఎక్కడెక్కడ పురుడు పోసుకున్నారో, ఎంతమంది పిల్లలు ఒకే క్షణంలో పుట్టారో మనకు తెలియదు. మనం చూసినంతవరకు అనేక మంది పిల్లలు పుడుతూ ఉంటారు. విశ్వాంతరాళంలో మనం చూస్తూ ఉండగానే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుని జీవితాన్ని చాలించి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏమి అంటే, పుట్టుట గిట్టుట ఈ రెండు సాధారణమే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినటువంటి వాడు తప్పక మరణించాలి, మరణించిన వాడు చేసిన దాన్ని అనుభవించడం కోసం మరలా పుట్టాలి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే, వాళ్ళందరూ పోతున్నారయ్యా, నేను మాత్రం శాశ్వతంగా ఉంటాను అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడు, బ్రతికి ఉన్న ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు? నేను శాశ్వతం అని అనుకుంటాడు. ఆ నేను శాశ్వతం అని అనుకోవటమే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తన కళ్ళ ఎదురుకుండా అనేక మంది మరణిస్తున్నారు, కళ్ళ ఎదురుకుండా అనేక మంది పుడుతున్నారు. చావు పుట్టుకలు ఈ రెండు సహజమని తెలిసి కూడా నేను శాశ్వతంగా ఉంటాను అని అనుకోవటం ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే. ఒకవేళ వాడు అనుకోవటం లేదండి అని మీరు వాదించవచ్చు. నేను శాశ్వతం అని అనుకుంటున్నారు కనుకనే ధనవంతులు ఎంత ధనం ఉన్నప్పటికీ ఇంకా 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 సంపాదిస్తూనే ఉన్నారు, వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏది అంటే, నేను శాశ్వతం అని అనుకోవటం.